డిమాండ్ స్థానిక ఎలక్షన్ సంబంధించి ఒక 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంతకుముందే ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఎన్నికలు. మీరు ఏమంటారు దీనిపైన? స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు పోతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఓటు వేసేదాకా ఓడమల్లన్న, ఓటేసిన తర్వాత బోడి మల్లన్న లాగా ఇవాళ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి బీసీలను కామారెడ్డి సాక్షిగా మోసం చేసిండు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి 23,000 పదవులను కల్పిస్తా అని చెప్పిండు. కానీ వాళ్ళ స్థానిక సంస్థలకు కులగణన చేయకుండా మా వాటా తేల్చకుండానే ఎన్నికలకు పోతా అని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని ఓటేపించుకునే వరకు మమ్మల్ని వాడుకున్నాడు. ఓటేసిన తర్వాత ఇవాళ మమ్మల్ని కత్తులతో పొడుస్తా ఉన్నాడు. ఓట్లు వేయకుండా మా రాజకీయ అవకాశాలను నీళ్ళలో పాడిస్తా ఉన్నాడు. మేమేమంటా ఉన్నామంటే రేవంత్ రెడ్డికి, మీరు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా ఏదైతే ప్రకటించారో బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఇస్తామన్నారు. ఆ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎన్నికలకు పోవాలా. ప్లస్ ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తాడు. కేవలం 8,000 కోట్లే మొదటి బడ్జెట్ లో కేటాయించి చేతులు దులుపుకున్నాడు. అలాగే ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ మంత్రిత్వ శాఖకు మాట లేదు, ఊసు లేదు. కాబట్టి మేము ఇదే రేవంత్ రెడ్డికి ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల ఓట్లతో అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి బీసీల యొక్క రాజకీయ అవకాశాలను తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి తక్షణం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు లేట్ జరుగుతుంది, డిలే అవుతా ఉంది. ఇప్పటికే సర్పంచ్లకు సంబంధించినటువంటి చాలా డిలే జరుగుతుంది. కాబట్టి ఈ ఉన్న సందర్భంలో రిజర్వేషన్లు జరగడం చాలా కష్టంగా ఉంది. అధికారులు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రిపోర్ట్ ప్రకారమే మేము మళ్ళీ రానున్న రోజుల్లో కంపల్సరీ బీసీలకు అవకాశం ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ దాపా తప్పిపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే 5 సంవత్సరాల వరకు బీసీలను ఊచకోత కోసినట్టు అవుతుంది. కాబట్టి 6 నెలల సమయం పెద్ద మాటర్ కాదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాడే చెప్పిండు, అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం, బీసీల కులగణన చేస్తున్నామని. తీర్మానంతోనే పరిమితం చేసిండు, అమలు మాత్రం నోచుకోలేదు. కాబట్టి అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలా. మాకు 6 నెలల సమయం పెద్ద మ్యాటర్ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వాటా పెరగాలంటే, 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే, 23,000 మంది బీసీలకు రాజకీయ అవకాశం రావాలంటే ఖచ్చితంగా 6 నెలలు కాదు, సంవత్సరమైనా వెయిట్ చేస్తాం. కానీ మా వాటా తేల్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్తా ఉన్నాం. లేదు కాదు కుదరదని మొండిగా వైఖరిగా పోతే రేవంత్ రెడ్డి బీసీల రాజకీయ అవకాశాలు తొక్కాలనే ప్రయత్నం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ బీసీ కులాలు, బీసీ విద్యార్థి సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా అడ్డుకుంటారు. బీసీ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో మీరు కూడా మీ నాయకత్వం మొత్తం కూడా కలిసి ముక్కుమ్మడిగా రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇవ్వాలా. స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు చేయకపోతే బీసీలకు చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి బీసీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు కూడా తక్షణం తన ముఖ్యమంత్రిని కలిసి ఒప్పించాలి. ఆయన ఇచ్చిన మాటనే కామారెడ్డి సాక్షిగా వాళ్ళు డిక్లరేషన్ చేసినటువంటిదే. వాళ్ళే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవ్వకపోతే బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనేది మా డిమాండ్. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిని, అలాగే బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ గా పనిచేస్తాను. ఒకవేళ ప్రభుత్వం కనుక మొండిగా ఎలక్షన్లకు పోతే మీ యొక్క ఆందోళన ఏ విధంగా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి ఇంటి నుంచి అడుగు బయట పెట్టాడు. బీసీలు అంటే ఏం తమాషా అనుకుంటున్నాడా? బీసీల మీద రాజకీయం చేయాలనుకుంటున్నాడా? బీసీ రిజర్వేషన్లు తుంగలో దొక్కి అధికారంలో ఎలా కూర్చుంటాడో చూస్తాం. బీసీల అధికారాన్ని ఒకవేళ రాజకీయ అవకాశాలను తొక్కాలనే ప్రయత్నం చేస్తే, అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ బీసీ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు ఖచ్చితంగా అడ్డుకుంటాయి. పార్టీలకు అతీతంగా తన సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతారు. ఇవాళ రాజకీయ అవకాశాలు ఎవరికి వస్తాయని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు కూడా అవకాశాలు వస్తాయి కదా. ఓన్లీ ఏదో వేరే పార్టీలో ఉన్న ప్రతిపక్షాలు ఉన్న పార్టీలకి రాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం. మన రిజర్వేషన్లు మనకు రావాలంటే, మన హక్కులు మనకు లభించాలంటే మీరు కూడా మీ నాయకత్వాన్ని ఖచ్చితంగా బలంగా ప్రశ్నించాలి. మన రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎన్నికలకు పోతే ఏం పెద్ద ఇక్కడ ఏం ఓడ మునిగిపోతలేదు, బోడి చందమేం కాదు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన మాట నిరూపించుకుని ఎన్నికలు నిర్వహించిన తర్వాత, ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా స్థానిక రిజర్వేషన్లు అమలు చేసినాక ఎన్నికలకు పోవాలి. గతంలో చూస్తూనే మాదిగలకు అన్యాయం జరిగింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ లో అని చెప్పేసి మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇప్పుడు బీసీలకు విషయానికి వచ్చినట్టే బీసీలకు కూడా ఇదే జరగబోతున్నట్టు కనిపిస్తుంది. సడన్ గా ఈ స్థానిక ఎలక్షన్లలో వాళ్ళు రిజర్వేషన్లు తీసుకునే ప్రాతిపదికన పోకపోవచ్చు అని కనిపిస్తుంది. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు, అధికారం రావడానికి ఎన్నెన్నో హామీలు, ఎన్నెన్నో ప్రలోభాలకు లోబడిచి ఓట్లేయించుకున్న తర్వాత ఈ రోజు ఏ విధంగా అయితే హామీలు చేయకుండా సాకులు వెతుకుతున్నదో, అలాగే బీసీలకు కూడా రాజకీయ వాటా పెంచేటందుకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% అమలు చేస్తామని చేసి కామారెడ్డిలో చెప్పినటువంటి డిక్లరేషన్ ని తుంగలో దొక్కి ఈరోజు
కాలయాపన జరుగుతుంది, ఎన్నికల కోడ్ ఉందని నెపాన్ని చూపించేసి బీసీలకు రావాల్సినటువంటి వాటా రానియకుండా ఈ 5 సంవత్సరాలను మళ్ళీ మింగేసేటందుకు, మళ్ళీ ఈ హామీలను తుంగదొక్కేటందుకు ప్రయత్నం చేస్తున్నది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేటందుకు బీసీ సంఘాలు గాని, బీసీలో ఉన్నటువంటి నాయకులు గాని, ప్రజా సంఘాలు గాని ఊరుకునేటువంటి పరిస్థితి లేవు. తక్షణమే ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.